సీఎం అలా అంటారని మేము ఈవెన్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. ప్రజలు ఇంత బాధలో ఉంటే పైశాచికత్వం ఎందుకండి ప్రజల్ని ఇబ్బంది పెట్టి? ఇప్పుడు ఇక్కడ మేము వచ్చి చూస్తున్నాము, నాగోల్కి వచ్చాము, ఇది తెలుసుకోవడం కోసమే వచ్చాము. ఎవరు ఇల్లులు కూల్చలేదు, షాపులు కూల్చలేదు, ఏం కూల్చకుండా వాళ్ళు ఇంత నీట్గా చేశారు. మా దగ్గర ఎందుకు కూల్చాలి అని డెవలప్మెంట్ అంటున్నారు. కూలిస్తే డెవలప్మెంట్ ఎలా అవుతుంది? ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తేనే కదా డెవలప్మెంట్ అవుతుంది. ఎవరు లేని ప్లేసెస్ చాలా గవర్నమెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అక్కడ ఏమన్నా మీరు కొత్తగా డెవలప్ చేయాలంటే చెయ్యండి. ఇల్లుల మధ్యలో ఇల్లులు తీసేసి మేము డెవలప్మెంట్ చేస్తామని, మా దగ్గర చాలా గ్రీనరీ ఉంటుంది, అదన్నీ కూడా కొట్టేసిల్లు. లాస్ట్ 1 మంత్ నుండి చూస్తే మొత్తం కొట్టేస్తున్నారు. చెట్లన్నీ బుల్డోజర్స్ వస్తున్నాయి, నైట్లో మొత్తం కొట్టేస్తున్నారు. నెమలులు చాలా ఉంటాయి, అసలు అవి ఎక్కడికి వెళ్ళిపోయాయో అర్థం కావట్లేదు. ఎంత ప్రశాంతంగా ఉండేదంటే మాకు చాలా ప్రశాంతంగా ఉండేది. పొద్దున్న లేస్తే కోడి కూతలతో కాదండి, మేము నెమలి కూతలతో లేచేవాళ్ళం. అంత ప్రశాంతమైన వాతావరణాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? మేమందరం లీగల్గా అన్ని వెరిఫై చేయించుకొని కొనుక్కున్నాము. కొనుక్కునేటప్పుడు తెలీదా మరి బఫర్లో ఉన్నాయని? ఇప్పుడు మా రిజిస్ట్రేషన్స్ 1.5 ఇయర్గా ఆపారు. ప్రీవియస్గా మేము కొనుక్కునే ముందు కూడా సేమ్ బఫర్ ఉంటుంది కదా, మరి అప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేశారు? ఒక కామన్ పీపుల్ కొనుక్కున్న తర్వాతనే ఈ రూల్స్ అన్నీ ఎందుకు బయటకు వస్తాయి? తీసుకోక ముందుకు వెంచర్లు వేసిన వాళ్ళ దగ్గర కానీ, ఎవరైతే బిల్డర్స్ ఉన్న వాళ్ళ దగ్గర కానీ అప్పుడు ఎందుకు ఏ ఇష్యూ అవ్వదు? ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఒక కామన్ పీపుల్ తీసుకున్న తర్వాత ఇష్యూ రావాల్సిన అవసరం ఏముంది? ఇది మేము ఒక్కటే చెప్తున్నాము, ఎవరు ఇల్లులు కూల్చకుండా చేయండి, మేము సపోర్ట్ చేస్తాము. మీరు కూల్చి చేస్తే ఎవ్వరూ దీనికి హెల్ప్ చేయరు, సపోర్ట్ చేయరు. మేము ఇలానే ఫైట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మేము కష్టపడి సంపాదించుకున్న ఇల్లులు ఏది ఊరికే వచ్చినాయి కాదు, ఒక్క రోజులో వచ్చినాయి కావు. ఇప్పుడు ఇట్లా తీసుకున్నా కూడా మేము ఎన్ని సంవత్సరాలు మేము కట్టుకోవాలి? ఈఎంఐ అయినా ఏదైనా కూడా ఈఎంఐ కట్టుకుంటూ ఒకవేళ వెళ్ళాల్సి వస్తే రెంట్ ఎక్కడ దొరుకుతుంది? రెంట్కి ఎట్లా కట్టుకోవాలి? ఈఎంఐకి ఎట్లా కట్టుకోవాలి? పిల్లల్ని ఏవో చదివించుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో సిచ్యువేషన్స్కే బాధలు ఎన్నో ఉంటాయి. అవే భరించలేక అయ్యో ఎట్లా చూసుకోవడం అని మేము ఆలోచిస్తుంటే కొత్త బాధలు సృష్టిస్తున్నారండి. ప్రభుత్వము ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సాల్వ్ చేయాలి, కొత్త బాధలు సృష్టించొద్దు. ఇప్పటికైనా ఎవరికి ఇబ్బంది పెట్టమని ఒక ప్రకటన ఇచ్చి ఇప్పటికైనా ఇది ఆపేసి జస్ట్ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. ఇదే అండి, ఎవరికి ఇబ్బంది లేకుండా డిమాలిషన్స్ లేకుండా చేయండి. విగ్రహాలు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. విగ్రహాలు ఏ ప్లేస్లోనైనా పెట్టుకోండి, అది కాదనట్లేదు. బఫర్ లిమిట్స్ అండి, అసలు ఎఫ్టీఎల్ లిమిట్సే లేని వాటికి ఎందుకు ఇప్పుడు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మ్యాప్స్ లేవంటున్నారు, ఆఫీస్కి వెళ్తే మ్యాప్స్ లేకుండా ఎక్కడి వరకు ఏది అనేది లేకుండా ఎట్లా మీరు ఈ సర్వే నెంబర్లు వస్తాయని చెప్పేసి నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేశారు? ఏవి లేకపోతే మ్యాప్స్ ఉండాలి కదా, వాళ్ళు డిపిఆర్ ఉండాలి కదా, అవన్నీ ఉంటేనే కదా ప్రజలకి తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. ఏవి లేకుండా నోటిఫికేషన్ చేసి ఎందుకు అందరిని ఇట్లా టెన్షన్కి గురి చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ చెయ్యొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని మాత్రం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? మీరు ఎంతకాలం నుంచి ఉంటారు? సార్ మేము 2011 నుంచి ఉన్నామండి ఇక్కడ. ఓకే, నేను పెళ్లి చేసుకొని అత్తారింటికని నా తెలంగాణకు వచ్చానండి. అత్తారింటికి వస్తే ఇక్కడ నుంచి నువ్వు ఇది నీ ఊరు కాదు, నీ ఇది కాదు అన్నట్టు నన్ను తోస్తున్నట్టుందండి. అంటే పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చే రైట్స్ లేదా అండి? అలానే ఉంది ఇప్పుడు మేము వచ్చి ఇక్కడికి వచ్చామండి. ఇన్నేళ్ళు వచ్చేసి ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చిందండి. ఏదో బఫర్ జోన్ అంటున్నారు, ఏవో స్టాచ్యూస్ కోసం కావాలంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు. నేను నిజంగా నా ఇన్నేళ్ళ జీవితంలో నేను ఇలాంటి డెవలప్మెంట్ చూడలేదు. అంటే ఇల్లులు ఒకరి లైఫ్ని స్పాయిల్ చేసి చేస్తున్న డెవలప్మెంట్ నేను ఎక్కడా చూడలేదండి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ ఏంటి బిల్డరు రిజిస్టర్ చేసిన వాళ్ళు హ్యాపీగా సంతోషంగా నిద్రపోతున్నారండి. కొన్న పాపానికి మేము అనుభవిస్తున్నాం ఇక్కడ. మాకేంటండి కర్మ? ఈఎంఐలు కట్టుకుంటూ ఇలా తిరుగుతూ జాబులు చేసేవాళ్ళమండి. మాకేం కర్మ చెప్పండి వీకెండ్స్లో ఇలా తిరిగేదానికి? అన్నీ వదులుకొని ఇట్లా తిరుగుతున్నాము. ఇప్పుడు అదే చూసాము, ఏదో మూసి డెవలప్మెంట్ అంటున్నారు కదా. సరే మేము గూగుల్లో సెర్చ్ చేసాం, ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా డెవలప్మెంట్స్ ఇక్కడ జరిగాయా హైదరాబాద్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికింది. ఇలా ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు నాగోల్ దగ్గర ఏదో చేశారండి. సరే చూద్దాంలే, అది కూడా చూద్దాం, అదే ఎలా చేశారో అట్లీస్ట్ దాన్నైనా ఎగ్జాంపుల్గా వాళ్ళకి చూపిద్దామని చెప్పి మేము మొత్తం స్ట్రెచ్ అండి. వాళ్ళు ఏది చెప్తున్నారో ఆ 55 కిలోమీటర్స్లో ఉన్న జనాలందరినీ ఎవరెవరు వీలవుతుందో వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపిస్తున్నాం. మేము సర్వే చేసుకుంటున్నాం. అంటే ఓకే ఇలా ఉంది. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక రివర్, ఈ మూసీ రివర్ ఉంది, దాని వెనక అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరైనా కులగొట్టారండి? ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏమైనా కులగొట్టారు? ఎందుకంటే మేబీ వాళ్ళు మనుషులకి వాల్యూ ఇచ్చారు, మనుషులకి ప్రయారిటీ ఇచ్చారు, అందుకని వాళ్ళ జీవితాలు బాగున్నాయి. ఈరోజు మా జీవితాలు ఏమవుతుందండి? వీళ్ళు వచ్చి తెలంగాణలో చూస్తున్నారా అండి ఎన్ని ప్రాబ్లమ్స్ అండి? ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ తప్ప ఇంకోటి లేదండి. ఎలా ఉందంటే ప్రాబ్లమ్స్కి బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ అలా అయిపోయింది మనకి. ఇప్పుడు ఎలా ఉందంటే ఎప్పుడైనా ఈవెన్ ఈ విషయాలు స్టేటస్లో పెట్టుకోవాలన్నా సిగ్గుపోతుందండి.
ఏంటి మీరు ఇలా ఇంకా ఈ ఇల్లులకి ఇదా ఇచ్చేస్తున్నారు, ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పండి అది. అయినా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అండి. ఆయన అవును మొన్న చూశాను, ఆయన ఎంపీ గారు వచ్చి ఏదో మధు పార్క్ది చెప్తున్నారండి, గాంధీ స్టాచ్యూది కాదు ఇది బఫర్ జోన్కి అని చెప్పేసి. ఆయన డెవలప్మెంట్ కంట ఫస్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూలగొట్టి తర్వాత డిపిఆర్ చేస్తారంట. ఇది ఎక్కడ ఇదండి? చిన్న పిల్లలకి ఇస్తే పీడిఎఫ్లో చేసి చూపిస్తారండి. అంటే ఆల్రెడీ ఒక పిక్ తీసుకుంటారు, ఆ ఇళ్ళన్నీ రిమూవ్ చేస్తారు, అక్కడ ఎలాంటి కావాలంటే అలాంటి రిమూవ్. అది కూడా చేత కాదా మీకు? చిన్న పిల్లలు చేసే ఇలాంటి డిపిఆర్ కూడా మీకు చేత కదా? ఇల్లు కుల్లగొట్టే డిపిఆర్ చేయాలా? ఇది అసలు నాకు అర్థం, వీళ్ళకి నాలెడ్జ్ లేదనుకుంటా అండి. అందుకే చెప్పండి, వాళ్ళకి లేకపోతే చెప్పండి, మా అలాంటి వీళ్ళ ఇంజనీర్స్కి ఇవ్వమని చెప్పండి, మేమే డిపిఆర్ తయారు చేసిస్తాం. సో మేము ఫైనల్గా చెప్పేదండి, వీఆర్ నాట్ అగేన్స్ట్ మూసీ రీజునివేషన్, బట్ వీఆర్ అగేన్స్ట్ విత్ మూసీ డెవలప్మెంట్. మీరు చెప్పండి, ఏం చెప్తారు ప్రభుత్వం? సార్, రెజ్యువనేషన్ ఆర్ డెవలప్మెంట్ ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ దాన్ని ఏమైనా క్లీన్ చేసి ఆల్రెడీ ఉన్న దాన్ని కొంచెం చేసి చూపిస్తే మనకు కొంచెమైనా వాళ్ళని ఓకే వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, వీళ్ళకి ఒక ప్రణాళిక ఉన్నది అని తెలుస్తుంది. స్టార్టింగే ఏమీ చేయకుండా డిపిఆర్ రాకుండా నేను 50 మీటర్ల బఫర్ జోన్లో ఉన్న ఇల్లులన్నీ తీసేసుకుంటా అంటే చిన్న పోరడు నుంచి పెద్ద వాళ్ళ వరకు ఒకటే మాట ఎదుకొస్తుంది, ఆయన ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ గ్రాబ్ చేయాలి, ఇవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ అ ఐటీ హబ్. ఎప్పటి వరకు ఈయన రాకముందు వరకు ప్రశాంతంగా అందరూ బెంగళూరులో ఉన్న ఎక్కడున్నా అక్కడ కంజంక్షన్ అవుతున్నది, హైదరాబాద్లో ఐటీ జాబ్స్ బాగున్నాయని అందరు ఇక్కడికి వచ్చేవారు. ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కొంటే ఎక్కడ కొలగొడతారో తెలియదు, హైదరాబాద్లో కంపెనీ పెడితే మళ్ళీ దాని మీద ఏమేమి ఎలిగేషన్స్ మోపి దానికోసం డబ్బులు తీసుకుంటారో తెలియదు. సో ఒక్కడు ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నాడు, ల్యాండ్ తీసుకోవడానికి భయపడుతున్నాడు, కంపెనీ పెట్టడానికి భయపడుతున్నాడు. మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో 2 lakhs 3 lakhs డొనేషన్ లేనిది మేము పిల్లల్ని చదివించలేకపోతున్నాం. ఇప్పుడు చదివించిన తర్వాత హైదరాబాద్ ఇలా ఉంటే మా పిల్లలు ఎక్కడికి వెళ్ళి జాబులు చేయాలి? ఇట్లానే కంటిన్యూ అయితే ఇలాగే డెమాలిషన్స్ చేస్తే ఎవరు ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడరు. హౌ హైదరాబాద్ వాజ్ బిఫోర్ 2 years అండ్ హౌ ఇస్ ఇట్ నౌ? ఎవ్రీవేర్ హైదరాబాద్ అంటే ఇల్లు కూల్స్తారు, ఇదే ముద్ర పడిపోయింది. ఎందుకు కూల్చాలి? ఇట్ వాజ్ నువ్వు నాకు ఇచ్చినవా డబ్బు, యూ గేవ్ మీ, నువ్వు నాకు తీసుకో అమ్మా ఈ భూమి ఇది నీది ఇల్లు అని పుక్కానికి ఇచ్చినవా చెప్పండి ఫస్ట్. మేము 70 lakhs 80 lakhs ఇప్పుడు 1 crore నడుస్తుంది మా దగ్గర ప్రాపర్టీ. అలాంటి ఇళ్లలో మేము డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈఎంఐలు కట్టుకుని ఈఎంఐలకి లోన్లు పెట్టుకుని అన్ని వెరిఫికేషన్స్ చేసుకున్నాం. మేము అంత తెలివి తక్కువ వాళ్ళం కాదు. టెక్నికల్ వ్యాలిడేషన్, లీగల్ వ్యాలిడేషన్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్. హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చి వాటర్ బాడీస్కి ఓకే ఇట్స్ ఆల్ రైట్, అది నాలా అక్కడ 9 మీటర్లు మీకు వెనకాలనే ఉన్నది, ప్రాబ్లం లేదు అన్నీ ఇచ్చినాక మేము తీసుకున్నాం. ఒక బుద్ధి ఉన్న ఏ మనిషి అయినా ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇవన్నీ చేసుకోకుండా చేయడు. 1 crore ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఎంత వెరిఫికేషన్ చేసుంటాం. అప్పుడు లేని బఫర్ జోన్స్ ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసుకుని ఒక ప్రాపర్ ఇది లేదు. లైక్ ఏమి ఇస్తారు మీకు? ఓకే వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఫర్ ద డెవలప్మెంట్ దే కెన్ టేక్, బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద డెవలప్మెంట్? పీపుల్ లివింగ్ దేర్ షుడ్ నో వాళ్ళు ఏం చేయబోతున్నారు. అక్కడ మాట్లాడితే ఇది డెవలప్ చేస్తాం ఏం చేయబోతున్నారు? డిపిఆర్ లేదు. ఎంఆర్డీసీఎల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగితే మీ ప్లాన్ ఏంటండి, ఎంతవరకు తీసుకుంటారు, అవసరమైనంత తీసుకుంటారు, అసలు ఎంత తీసుకుంటారు? నో ఐడియా. మాకు లేదమ్మా, మాకు తెలియదు, ఇంకా డిపిఆర్ రాలేదు, వచ్చినాక మేము చెప్తాం. ఇంకా పెట్టలేదు, స్టోన్స్ పెట్టినాక మేము చెప్తాం. మరి ముందే ఇల్లు కోసం ఎందుకని మాట్లాడుతున్నారు మీరు? ఏమీ లేకుండా ముందే ఇల్లులు తీసేసుకుంటా అంటే ఆయన ఆల్రెడీ మాకు అక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తాం. దేనికి మెంటల్గా ప్రిపేర్ చేస్తారు? మా ఇల్లు ఇచ్చేమన్నా? ఎందుకు ఇస్తాం? మేము మెంటల్లో అయితే కాదు, ఆల్రెడీ మాకు తెలుసు మాకు ఏం జరుగుతుందో, చుట్టూ అంతా చూస్తూనే ఉన్నాము, అన్నీ తెలుసు, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము. ఇప్పుడు ఒకటే మేము రేవంత్ రెడ్డి గారిని ఏం అడుగుతున్నామంటే మూసీ రెజ్యువనేషన్కి మేము వ్యతిరేకం కాదు. మిగతా ప్రజలకి ఏమైనా సందేహం ఉంటే నేను ఇదే చెప్తున్నాను, మాకు మూసీ రెజ్యువనేషన్ కంపల్సరీ కావాలి. కానీ డెమాలిషన్స్ జరిగి అక్కడ కూడా ఒక శ్మశానాల మీద రోడ్లు వేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఇల్లు పోతే ఇంకెందుకండి, మా టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడే ఉంది. పిల్లల్ని పెంచుకోవాలి, ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? మళ్ళీ జీరోకి తీసుకొచ్చేసి అక్కడి నుంచి ఎదగమంటే ఎక్కడి నుంచి ఎదుగుతాం మేము? ఆల్రెడీ 35 ఏళ్ళు 36 ఏళ్ళు వస్తున్నాయి మాకు, ఇంకా అక్కడి నుంచి జీరో నుంచి స్టార్ట్ చేస్తామా మేము? ఇదంతా కరెక్ట్ కాదు సార్. మీరు ఒక్కసారి ఆలోచించి ఫస్ట్ ఉన్న ప్లేస్లో డెవలప్మెంట్ చేసి మాకు ఏదన్నా మంచి చేయగలిగితే అదొక్కటే చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకొచ్చే లాభం మీరు ఇచ్చిన ఏ స్కీమ్స్ ఎన్ని కూడా మాకేం రావు.
ఎందుకంటే మేము ఓకే మేమే ఇంకొకరు డొనేట్ చేస్తాం తప్ప మేము ఆల్రెడీ ఆ స్కీమ్స్లో వర్తించాం, మేము ఉన్న వాళ్ళం. ఎందుకంటే మా డబ్బులతో మేము వస్తున్నాం, మేమే ట్యాక్సులు కడుతున్నాం, మేమే అన్నీ చేస్తున్నాం. సో అవి కాకుండా మీరు ఏమన్నా మాకు హెల్ప్ చేయగలిగితే మూసీని డెవలప్ చేయండి, మాకున్న వాళ్ళని అక్కడ సంతృప్తి పరచండి. ఆల్రెడీ మూసీ పక్కన మేము జీవిస్తున్నాం కదా, ఆల్రెడీ దానికి కొంచెం దూరంలోనే ఉన్నాం. మేము మరీ రివర్ బెడ్లో ఏమి కట్టుకోలేము, వచ్చి చెక్ చేసుకోండి. వీఆర్ అనే సేఫర్ ప్లేస్. మా దగ్గరకు ఒక్క చుక్క కూడా మీరు గండిపేట మొత్తం ఎత్తినా కానీ మాకు ఒక్క చుక్క కూడా టచ్ కాదు, మాకు వరదలు రావు. మేము ఎవ్వరం మీ దగ్గరకు వచ్చి మొత్తుకోవట్లేదు మాకు ఇది కావాలని. మీరు ఏమైనా చేతనైతే మూసీని క్లీన్ చేసి రిటైనింగ్ వాల్స్ కట్టి మాకు అది మాత్రం చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.